సౌదీ అరేబియాలో అత్యంత ఘోర ప్రమాదంలో 45 మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతులంతా మన హైదరాబాద్ వాసులే కావటం మరింత విషాదం. మక్కా మదీనా వెళ్లే హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు డీజిల్ ట్యాంకర్ను వేగంగా ఢీకొట్టింది. ఆ వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బస్సు పూర్తిగా కాలిపోయింది. కనీసం గుర్తించడానికి వీలు లేకుండా మృతదేహాలన్నీ కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ఆర్థికంగా ఆసరా ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కూడా నెలకొంది. నిజానికి సౌదీ అరేబియాలో అమల్లో ఉన్న హజ్ చట్టాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రపంచ ముస్లింలకు అత్యంత పవిత్రమైన యాత్ర హజ్ అని చెప్తూ ఉంటారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో యాత్రికులు కూడా సౌదీ అరేబియాకు వస్తారు. భారతదేశం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు యాత్రలో పాల్గొంటారు. అయితే హజ్ యాత్రలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి నష్టపరిహారం అందుతుందా అంటే సమాధానం కష్టమనే చెప్పాలి. ఇక్కడ సౌదీ అరేబియాలోని హజ్ ఉమ్రా చట్టాలు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంటాయి. మతపరమైన యాత్రలో సౌదీ ప్రభుత్వం నుంచి ఈ యాత్రికులకు ప్రత్యేకంగా ఎలాంటి బీమా కానీ ఆర్థిక భద్రత కానీ ఉండదు. యాత్ర సమయంలో ఎవరైనా మరణించినా లేదా గాయపడినా ప్రభుత్వ పరంగా ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లదు అని కూడా అక్కడ చట్టాలు చెప్తూ ఉన్నాయి. చెల్లించదు అక్కడ ప్రభుత్వం కూడా. కేవలం చనిపోయిన వారి అంత్యక్రియలకు అధికారికంగా ఏర్పాటు మాత్రమే చేస్తాయని కూడా ఆ చట్టాలు చెప్తూ ఉన్నాయి. అయితే హజ్ యాత్రకు వెళ్లే చాలా మంది భారతీయ యాత్రికులు ప్రయాణానికి ముందే తమ దేశంలో ప్రైవేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఒకవేళ యాత్రికుడు అటువంటి ప్రైవేటు బీమా పాలసీని తీసుకొనుంటే ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. పాలసీలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నుంచి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్ ప్రక్రియ అంతా కూడా మరణించిన యాత్రికుడి కుటుంబ సభ్యులు లేదా వారి తరఫున ఏజెంట్లు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏమాత్రం కూడా జోక్యం చేసుకోదు అని కూడా అక్కడి చట్టాలు చెప్తూ ఉన్నాయి. ఈ పని కేవలం సంబంధిత యాత్రికుడు దేశం వారి బీమా సంస్థల ద్వారానే జరుగుతుందని కూడా అక్కడి చట్టాలైతే క్లియర్గా చెప్తూ ఉన్నాయి. ఈ ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సిచ్యువేషన్. 10 మంది చిన్నారులతో పాటు 42 మంది ఈ ఘటనలో సజీవ దహనమయ్యారు. హజ్ ఉమ్రాకు సంబంధించి సౌదీ అరేబియా నియమాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం మనం చూస్తే మక్కా మదీనా లేదా సౌదీ అరేబియాలో మరెక్కడైనా కూడా తీర్థయాత్ర సమయంలో ఒక యాత్రికుడు మరణిస్తే వారి మృతదేహాన్ని వారి దేశానికి తిరిగి అప్పగించడానికి అనుమతి లేదు. ఈ వ్యవస్థ సంవత్సరాలుగా అమల్లో ఉంది. ప్రతి యాత్రికుడి ప్రయాణం ప్రారంభించే ముందు దాని గురించి తెలియచేయడం కూడా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. సౌదీ హజ్ చట్ట ప్రకారం మనం చూస్తే హజ్ ఉమ్రా మతపరమైన తీర్థయాత్రలు బీమా ఆధారిత ప్రభుత్వ సేవలు కావు అని కూడా అక్కడ చట్టాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల తీర్థయాత్ర సమయంలో మరణానికి సౌదీ ప్రభుత్వం ఎటువంటి పరిహారం అందించదు అనేది కూడా అక్కడ చట్టం క్లియర్గా చెప్తుంది. అయితే ఒక వ్యక్తికి భారతదేశంలో ప్రైవేట్ బీమా ఉంటే వారి పాలసీ అటువంటి కేసులను కవర్ చేస్తే ఈ సహాయం అందుబాటులో ఉండొచ్చని కూడా చెప్తున్నారు. కానీ ఈ ప్రక్రియ సౌదీ ప్రభుత్వం ద్వారా కాదు, ఇది ప్రయాణికుల దేశీయ బీమా సంస్థ ద్వారా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. తీర్థయాత్ర సమయంలో మక్కా మదీనాలో సౌదీ రోడ్డుపై లేదా విమానంలో మరణం సంభవిస్తే మరణించిన వ్యక్తిని సౌదీ అరేబియాలో దహనం చేస్తామని ఈ ఫారం ఒకటి స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉంది. హజ్ ఉమ్రా యాత్రికుల అధికారిక ఫారంపై కూడా వీళ్ళు యాత్రకి వెళ్లే ముందే కూడా ఒక ఫామ్ ఉంటుందట. ఆ ఫామ్ని అయితే ఫిలప్ చేయాలి. దాంట్లో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని కూడా ఆ ఫామ్ ద్వారా చెప్తూ ఉన్నారు. మరణించిన వ్యక్తిని సౌదీ అరేబియాలో దహనం చేస్తామని ఈ ఫారం క్లియర్గా చెప్తుంది. కుటుంబం తర్వాత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా కుటుంబం వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తే యాత్రికుడు ఇప్పటికే అనుమతి ఇచ్చినందున మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కూడా చట్టబద్ధంగా సాధ్యం కాదు అని కూడా చెప్తున్నారు. అక్కడే ఖననాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా అక్కడున్న హజ్ చట్టాలు అయితే క్లియర్గా చెప్తూ ఉన్నాయి. వీళ్ళ యాత్రకి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫారం ఉంటుంది. ఆ ఫారంలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారనేది కూడా అక్కడి చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి మన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని వేడుకున్నా కూడా అది ఏదైతే మనకి మృతదేహం ఉంటుందో దాన్ని ఇవ్వము. అక్కడున్న చట్టాల ప్రకారం అక్కడే ఖననం చేస్తామనేది కూడా అక్కడున్న నియమ నిబంధనలు అయితే క్లియర్గా చెప్తూ ఉన్నాయి.